మీకు స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ వీడియో తెచ్చాను. అది గ్రబ్ పాయింట్స్. గ్రబ్ పాయింట్స్ అంటే ఏంటి, వాటితో ఏం చేయాలి, వాటితో యూజ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు చెప్పేది ముఖ్యంగా మేక్ మనీ విత్ గ్రబ్ పాయింట్స్. గ్రబ్ పాయింట్తో మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మీరు ఇప్పటిదాకా SKH Tech తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయింది, ప్రెస్ చేయండి రైట్ బటన్, సబ్స్క్రైబ్ అయిపోతారు ఈజీగా. ప్లస్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే మీకు ఒక గంట కనిపిస్తుంది, ఆ గంటని కొట్టండి. కొడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్యారంటీగా. సో సబ్స్క్రైబ్ SKH Tech తెలుగు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో let's start this video. సో గ్రబ్ పాయింట్స్ ఇప్పుడు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లో వెళ్ళిపోండి. వెళ్ళిపోయి అక్కడ ప్రెస్ చేయండి, ఇక్కడ టైప్ చేయండి గ్రబ్, GRAB, గ్రబ్ POINTS పాయింట్స్, గ్రబ్ పాయింట్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వనే కనిపిస్తుంది గ్రబ్ పాయింట్స్ ఫ్రీ గిఫ్ట్ కార్డ్స్ అని. సో దాన్ని క్లిక్ చేయండి. సో ఇది ఒక జెన్యూన్ యాప్, 1 మిలియన్కి పైన డౌన్లోడ్స్ అయ్యాయి. సో దీని రేటింగ్స్ 4.4 ఇచ్చారనమాట అవుట్ ఆఫ్ 5. సో ఇది ఒక జెన్యూన్ యాప్ అనుకోవచ్చు. సో నేను యూజ్ చేస్తున్నాను, ఇది జెన్యూన్ యాపే. సో దీన్ని డౌన్లోడ్ చేసుకుందాం, ఇన్స్టాల్ చేయండి. సో ఇవి కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, యాక్సెప్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. సో ఈ యాప్ ద్వారా మీరు ఎంత కావాలంటే అంత మనీని ఎర్న్ చేయొచ్చు. అంటే ముఖ్యంగా మీకు ఓపిక అవసరం ఈ యాప్ని యూజ్ చేయాలంటే. ఓపికతో మీరు పాయింట్స్ని ఎర్న్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ పాయింట్స్ని మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ యాప్, చాలా టైంపాస్ యాప్ కూడా. టైంపాస్ అవుతుంది ఈ యాప్ ద్వారా. సో ఊరికే ఉండడం ఇష్టం లేకపోతే ఇది ఇలా టైంపాస్ చేసుకోవచ్చు. ఇలాంటి యాప్స్తో టైంపాస్తో పాటు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక మంచి విషయం. సో యాప్ ఇన్స్టాల్ అవుతుంది. సో 1 or 2 seconds ఇన్స్టాల్ అవుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మీకు చెప్తాను. సో యాప్ ద్వారా 3 టైప్స్లో మీరు లాగిన్ అవ్వచ్చు. ఈమెయిల్ ద్వారా, ఫేస్బుక్ అండ్ గూగుల్ ప్లస్ అకౌంట్స్ ద్వారా కూడా అవ్వచ్చు లాగిన్. సో యాప్ ఇన్స్టాల్ అవుతుంది విత్ ఇన్ మినిట్. సో ఇన్స్టాల్ అయిపోయింది యాప్. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ యాప్ ఎలా కనిపిస్తుందో అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. సో యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడొచ్చు గ్రబ్ పాయింట్స్ ఈ విధంగా కనిపిస్తుంది. పెద్ద G వచ్చి రౌండ్ ఫ్రేమ్ లాంటిది కనిపిస్తుంది మీకు. సో దీన్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేయగానే గ్రబ్ పాయింట్స్ అని మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది, రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో. సో చూడొచ్చు వెల్కమ్ టు గ్రబ్ పాయింట్స్ అండ్ రివార్డ్స్ టు యువర్ ఫేవరెట్ ఆన్లైన్ స్టోర్స్ అని కొన్ని డీటెయిల్స్ ఇచ్చారట. ఇవ్వాలంటే చదువుకోవచ్చు. రివార్డ్స్ ఏ విధంగా వస్తాయనేది, క్యాష్ అవుట్ యువర్ పాయింట్స్ అది ఇక్కడ డీటెయిల్ మొత్తం ఇచ్చారు. సో మీరు లాగిన్ అవ్వాలి. ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్ ద్వారా, లేదా గూగుల్ ప్లస్ ఉంటే గూగుల్ ప్లస్ ద్వారా. ఇవి రెండు వద్దు, జస్ట్ ఈమెయిల్తోనే లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్ ఇక్కడ మీరు వేసుకోండి. మీ ఈమెయిల్ ఏది ఉంటే అది జీమెయిల్ అయినా యాహూ అయినా ఏదైనా మీరు వేసుకోవచ్చు ఈమెయిల్ ఇక్కడ. సో వెయిట్. సో ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి నేను ఇందులో వేస్తున్నాను. ఈమెయిల్ ఐడి SKH Tech 2 at gmail.com.
sketchtech2@gmail.com అనేది sketchtech2@gmail.com అనేది ఈమెయిల్ అన్నమాట నాది. సో నేను వేస్తున్నాను. వేసిన తర్వాత ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఈ యారోని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మీకు రిజిస్టర్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీకు నేను ఇక్కడ నేను ఈమెయిల్ ఐడి చేంజ్ చేశాను ఇప్పుడు, ఎందుకంటే పాత ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఉందని చూపిస్తున్నాను. సో దానివల్ల నేను ఈమెయిల్ ఐడి చేంజ్ చేశాను. సో చేంజ్ చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. కొత్త ఈమెయిల్ ఐడి రిజిస్టర్ కోసం కొత్త ఈమెయిల్ ఐడి వేసాను. సో దాంతోపాటు ఇక్కడ నేమ్ అని అడుగుతున్నాడు కాబట్టి అదిలాని ఇస్తున్నాను. ఇక్కడ క్రేజీ అనేది కూడా ఇస్తున్నాను. సో దీంతోపాటు మనం ఒక పాస్వర్డ్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ కావాలంటే ఆ పాస్వర్డ్ని, సో దాన్ని కూడా నేను సెట్ చేసుకుంటాను ఇప్పుడు. సో నేను పాస్వర్డ్ని సెట్ చేసుకున్నాను. మీ ఇష్టమైన పాస్వర్డ్ని మీరు కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ యాక్సెప్ట్. సో ఆ తర్వాత మీరు ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద ప్రైవసీ అండ్ పాలసీ అండ్ టర్మ్స్ అండ్ సర్వీసెస్ అనే దాన్ని టిక్ చేయండి. సో మీరు యాక్సెప్ట్ చేసినట్టు. సో ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. సో సబ్మిట్ని నేను క్లిక్ చేస్తున్నాను. సో ఇది లోడ్ అవుతుంది. చూడొచ్చు లోడ్ అవుతుంది. సో లోడ్ అవ్వగానే మీకు ఫస్ట్ ఎంటర్ యువర్ ఇన్వైట్ కోడ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వేయాల్సింది ఇన్వైట్ కోడ్ వేసుకోవాలి. ఆ ఇన్వైట్ కోడ్ నేను ఇక్కడ వేస్తున్నాను, అంటే నాకు వచ్చిన ఇన్వైట్ కోడ్ అనమాట. సో ఇన్వైట్ కోడ్ వచ్చి 9KVWOV. సో ఇది నా ఇన్వైట్ కోడ్ అనమాట. దీన్ని వేస్తే నాకు 500 పాయింట్స్ వస్తాయి ఇన్స్టెంట్లీ ఇప్పటికిప్పుడే. సో నేను ఈ ఇన్వైట్ కోడ్ వేస్తున్నాను. సో మీరు కూడా ఫస్ట్ రిజిస్టర్ తర్వాత ఈ ఇన్వైట్ కోడ్ వేయండి, 9KVWOV అని. మొత్తం క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, పెద్ద లెటర్స్లో. సో వేయండి. వేస్తూ ఉన్నట్లే మీకు 500 పాయింట్స్ వస్తాయి. 500 పాయింట్స్ అంటే $1. సో వేయండి ఇన్వైట్ కోడ్. సో నేను వేసాను. సో ఇక సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ చేయగానే సక్సెస్ అని చూపిస్తాను, చూసారా కింద. సో ఇప్పుడు నాకు పాయింట్స్ వస్తాయి, ఇక్కడ చూడొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ అని అడుగుతుంది. సో అన్నీ చూసుకోవాలి మనం. మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో 500 పాయింట్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. కొద్దిగా టైం తీసుకుంటుంది వచ్చే వరకు. సో మీరు చూడొచ్చు 500 పాయింట్స్ వచ్చేసాయి ఆటోమేటిక్గా. నేను ఇప్పుడే వేసాను కోడ్, ఇన్వైట్ కోడ్ వేయగానే నాకు 500 పాయింట్స్ వచ్చేసాయి. 500 పాయింట్స్ ఈక్వల్స్ టు $1. అంటే 500 పాయింట్స్ వచ్చి $1తో సమానం. ఇండియన్ రూపీస్లో 35 రూపీస్ అవుతుంది. సో మీరు కూడా ఇన్వైట్ కోడ్ వేసుకోండి. ఇక్కడ పక్కనే మీకు చూపిస్తూ ఉంటుంది ఇన్వైట్ కోడ్ 9KVWOV అని ఇన్వైట్ కోడ్. ఆ ఇన్వైట్ కోడ్ని వేసుకోండి. సో ఇక్కడ చూడండి రిఫర్ ఏ ఫ్రెండ్ 500 అని ఇక్కడ చూపిస్తుంది. సో నేను ఇచ్చిన ఇన్వైట్ కోడ్ వేయడం ద్వారా నాకు ఇక్కడ 500 పాయింట్స్ వచ్చాయని చూపిస్తుంది. సో ఆఫ్టర్ సైన్ అప్ అండ్ వెరిఫికేషన్ తర్వాత మీరు హాట్ ఆఫర్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఆఫర్స్ కనిపిస్తాయి. ఈ విధంగా సర్వీస్ చేయొచ్చు, వీటి ద్వారా అన్నీ చేయొచ్చు. తర్వాత డౌన్లోడ్ యాప్స్. మీరు యాప్ డౌన్లోడ్ చేస్తే యాప్, సో ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ తీసుకోండి. అమెజాన్ ఇండియా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఓపెన్ చేయాలి, స్టార్ట్ చేయాలి. యూజింగ్ చేస్తే మీకు 114 పాయింట్స్ వస్తాయి. సో ఇలా అన్నమాట. ఈ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ సైన్ ఇన్ అవ్వగానే మీకు ఒక ఇన్వైట్ కోడ్ అడుగుతుంది. సో ఆ కోడ్ పక్కా వేయాలి మీరు. దీంట్లో వేస్తేనే మీకు బెనిఫిట్. సో నా ఇన్వైట్ కోడ్ ఇక్కడ మీకు చూపిస్తాను.
సో ఇక్కడ చూడొచ్చు రిఫర్ ఫ్రెండ్స్ అని చూపిస్తుంది. సో ఇది నా ఇన్వైట్ కోడ్ 9KVWOV. సో మీరు డౌన్లోడ్ చేయగానే గ్రబ్ పాయింట్స్ ఇన్వైట్ కోడ్లో ఈ పేరు వేయండి, ఈ నెంబర్ వేయండి, 9KVWOV అనే కోడ్ వేయండి. మీకు 500 పాయింట్స్ వస్తాయి. ఇది వేస్తే మీకు పక్కా 500 పాయింట్స్ వస్తాయి. 500 పాయింట్స్ వచ్చి మినిమం $1 అనమాట. 500 పాయింట్స్ అంటే 1000 పాయింట్స్ అంటే $1. సో మీకు ఇండియన్ రూపీస్లో అయితే 35 రూపీస్ వస్తాయి అన్నమాట. సో ఈ కోడ్ యూస్ చేయండి, మై ఇన్వైట్ కోడ్ 9KVWOV. సో దీన్ని వేసుకుంటే మీకు డైరెక్ట్గా 500 పాయింట్స్ వచ్చేస్తాయి అప్పటికప్పుడే. మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఈ కోడ్ పక్కా వేయాలండి, వేస్తేనే మీకు మనీ వస్తుంది, లేకపోతే రాదు. సో వేసుకోవాలి మీరు ఈ కోడ్ని 9KVWOV పక్కా వేయండి. వేస్తేనే మీకు 500 పాయింట్స్ వస్తాయి, లేకపోతే రావు, నథింగ్. సో వేసుకున్న తర్వాత మీకు 500 పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు కావాల్సిన యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా దగ్గర 1660 పాయింట్స్ ఉన్నాయి. సో వీటి ద్వారా మనకి ఇంకా ఏం లేదు. ఇంకా నేను టోటల్ 3000 చేస్తేనే నాకు $3 వస్తుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయాలి. అంటే అప్పటిదాకా మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి దీంట్లో. ఇది ఒక జస్ట్ టైం పాస్ లాగా ఉంటుంది. మీరు చేసుకుంటే పోయేదేం లేదు, జస్ట్ టైం పాస్ గేమ్ అన్నమాట. గేమ్ లాగా సర్వేస్ కంప్లీట్ చేయడం, డౌన్లోడ్ యాప్ చేయడం, తర్వాత కంప్లీట్ ఆఫర్స్ చేయడం, తర్వాత వీడియోస్ చూడడం, ఇలా ప్రతిదానికి ఎంతో కొంత పాయింట్స్ ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ చూసి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే 10 పాయింట్స్, నెక్స్ట్ అని క్లిక్ చేస్తే 10 పాయింట్స్, ఇలా ఉంటుంది. సో అన్ని రకాలుగా మీరు ఇక్కడ పాయింట్స్ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక రివార్డ్ గురించి తెలుసుకుందాం. రివార్డ్ స్టోర్ ఇక్కడ చూడొచ్చు. రివార్డ్ స్టోర్లో వెళ్తే ఇక్కడ మనకి ఎన్ని పాయింట్స్కి ఎంత డబ్బు ఇస్తారు అనేది చూపిస్తారు. సో మనం 15,000కి ఫేస్బుక్ క్రెడిట్స్ తీసుకోవచ్చు, ఎక్స్బాక్స్ లైవ్ లాంటివి కూడా తీసుకోవచ్చు. అయితే ఇవన్నీ మనకు అవసరం లేదు. చూడొచ్చు మెయిన్ ఆన్లైన్ షాపింగ్. ఇక్కడ Amazon.comకి 3000 పాయింట్స్కి Amazon.com కూపన్ ఇస్తారు, షాపింగ్ చేసుకోవచ్చు. వద్దు మనకి బ్యాంక్ ట్రాన్స్ఫర్ కావాలి, లేదు ఫ్లిప్కార్ట్ కావాలంటే ఫ్లిప్కార్ట్ కూడా ఉంది. 3800 పాయింట్స్కి ఫ్లిప్కార్ట్ కూపన్ ఇస్తారు, కొనుక్కోవచ్చు ఏదైనా షాపింగ్కి. వద్దు మీకు డైరెక్ట్గా బ్యాంకే కావాలంటే పేపాల్ ఉంది, పేపాల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మినిమం స్టార్టింగ్ వచ్చి 3000 పాయింట్స్ ఉండాలి. అంటే 3000 పాయింట్స్ అంటే $3. సో 3000 పాయింట్స్ చేస్తే మీరు పేపాల్ అకౌంట్లోకి $3ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. పేపాల్ అకౌంట్ ఎలా తయారు చేయాలనేది నేను త్వరలో ఒక వీడియో తీసుకొస్తాను. సో అప్పుడు చూడొచ్చు, లేదా వేరే వీడియోస్ కూడా ఆన్లైన్లో ఉంటాయి, చూడొచ్చు. సో ఇక నెక్స్ట్ 5000 పాయింట్స్కి $5, 10,000 పాయింట్స్కి $10, 20,000కి $20, ఇలా 50,000కి $50, ఇలా పేపాల్ ద్వారా మనం మనీ బ్యాంక్లోకి తెచ్చుకోవచ్చు. సో వీటితో పాటు చూడొచ్చు ఇన్స్ట్రక్షన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో మీకు పేపాల్ అకౌంట్ ఉంటే తెప్పించుకోవచ్చు, లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకుని పేపాల్ అకౌంట్. మీకు తెలియకపోతే ఎలా అనేది నేను ఒక వీడియో తీసుకొస్తాను, అప్పుడు నేను నేర్చుకోవచ్చు ఎలా చేయాలనేది. పేపాల్ అకౌంట్ క్రియేట్ చేయాలనేది కాదు, మీకు ఎప్పుడే చేసుకోవాలంటే ఆన్లైన్లో ఉంటాయి వీడియోస్, చూడండి, నేర్చుకోండి. సో నేను దీనికి ప్రూఫ్ కూడా వీడియో ఒకటి తీసుకొస్తాను త్వరలో. నేను ఇప్పుడే 3000 పాయింట్స్ని రిడీమ్ చేశాను. సో అది ఇంకా రాలేదు. సో అది రాగానే మీకు ఒక ప్రూఫ్ వీడియోతో చేసి తీసుకొస్తాను అనమాట. నిజంగా వస్తాయా లేదా మనీ అనేది కూడా చూపిస్తాను. సో ఇది ఒక రకంగా జెన్యూన్ యాప్, ట్రై చేయొచ్చు, పక్కా వస్తాయి. అంటే మీకు దీంట్లో పేషెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, అప్పుడే మీకు మంచి పాయింట్స్ వస్తాయి, ఎర్న్ చేసుకోవచ్చు. సో నేను 2 months నుంచి యూస్ చేస్తున్నాను కాబట్టి సో యాప్ ఇప్పుడు రివ్యూ చేయాలనిపించి సో చేస్తున్నాను.
సో మీకు ఈ గ్రబ్ పాయింట్స్ ద్వారా మనీ ఎర్న్ చేయాలంటే డౌన్లోడ్ చేసుకోండి యాప్, ఎర్న్ చేయండి. ఎంతో కొంత మనీని $10, $20, $50, $100 ఈ ఓపికని బట్టి ఉంటుంది. ఇది మీకు ఎంత ఓపిక ఉంటే అంత ఎర్న్ చేసుకోవచ్చు ఇంట్లో. సో ఇట్స్ వెరీ ఈజీ యాప్ యూజ్ చేయడం అండ్ ఎర్న్ చేయడం చాలా ఈజీ. సో ట్రై చేయొచ్చు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. SKS Tech తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో SKS Tech తెలుగు ఛానల్ నుంచి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అండ్ పక్కా మీరు గ్రబ్ పాయింట్స్ని డౌన్లోడ్ చేసుకోండి, ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ట్రై ఇట్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ పక్కా నేను ప్రూఫ్ వీడియో కూడా తీసుకొస్తాను. సో వెయిట్ చేయండి అప్పటిదాకా. సో ట్రై చేయొచ్చు అప్పటిదాకా మీరు, ప్లస్ వెయిట్ కూడా చేయండి ఆ వీడియో చూడడానికి. ఓకే, సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్.